నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సో రఘురామ కృష్ణరాజు గారు అయితే ఇప్పటి నుంచో వార్తల్లో నిలుస్తున్నారు. అయితే తను ఎక్కడి నుంచి వెళ్ళి పోటీ చేస్తారు, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనేది ఫస్ట్ నుంచి కూడా అందరిలో ఉత్కంఠ రేపుతుంది. అయితే ఇప్పుడు ఈ 2 రోజులలో అయితే ఆ ఉత్కంఠకి తెరబడే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ అనేది ఉంది. ఏంటంటే ఉండి నుంచి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా వాళ్ళ వైఫ్ కూడా నామినేషన్ వేయడం జరుగుతుంది. సో అసలు ఈ ట్విస్ట్లు ఏంటి, అసలు తను ఎక్కడి నుంచి వెళ్ళి పోటీ చేస్తారు ఏంటి, సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే రఘురామ కృష్ణరాజు గారు ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం ఎక్కడి నుంచి పోటీ, అసలు ఏ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తారు ఏంటి అని చెప్పేసి. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నారు, ఉండి నుంచి పోటీ చేస్తున్నారని మనకు తెలుసు. కాకపోతే ఇక్కడ ఏంటంటే తన వైఫ్ ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి నామినేషన్ వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అని ఇంకా ఈ కథకి ఇదే క్లైమాక్స్ అనుకోవాలా, లేకపోతే ఇంకేమన్నా ట్విస్ట్లు ఉండే అవకాశం ఉందంటారా? సో రఘురామకృష్ణరాజు విషయం తెలిసినటువంటి వాళ్ళు, ఆయన్ని బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేసినటువంటి వాళ్ళు భావించేది ఏంటంటే మరో 2 రోజుల్లో ఆయన ఏదో ట్విస్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది రఘురామకృష్ణరాజు అనేది ఇప్పుడు వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఎందుకని భావిస్తున్నారంటే తొలి నుంచి కూడా రఘురామకృష్ణరాజు కూటమిలో ఒక రకమైనటువంటి న్యూస్ మేకర్గా మారారు. కారణం ఏంటంటే ఫస్ట్ ఆయన బీజేపీ తరఫు నుంచి పోటీ చేయాలనుకున్నాను నర్సాపురం నుంచి, కానీ బీజేపీ యాక్సెప్ట్ చేయలేదు. బీజేపీ యాక్సెప్ట్ చేయటప్పటికీ అప్పుడు ప్రత్యామ్నాయ మార్గంగా చంద్రబాబు నాయుడిని ఆశ్రయించాడు. చంద్రబాబు నాయుడు పంచన చేరారు. సో చంద్రబాబు నాయుడు పంచన చేరి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయాలి అనేటువంటి ఒక ఒపీనియన్కి రావడం జరిగింది. సరే, అప్పటికే తెలుగుదేశం పార్టీ, బీజేపీ అలాగే జనసేనకు సంబంధించినటువంటి సీట్ల షేరింగ్ అయిపోయింది. తర్వాత సర్దుబాటు కూడా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేయటం అని అంటే చంద్రబాబు నాయుడికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా కొంతమంది ఎన్ఆర్ఐలు అలాగే తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొంతమంది ద్వారా ప్రెషర్ చేశారు రఘురామకృష్ణరాజు. దాంతో ఉండి నుంచి ఆయన్ని నిలబెడితే ఎలా ఉంటుంది అనేది పరిశీలించారు. అలా కాకుండా అసలు లోక్సభకి వెళ్ళాలనుకుంటే కనుక ఇప్పుడు నర్సాపురం బీజేపీకి వెళ్ళింది కాబట్టి కాకినాడ నుంచి లేదంటే ఏలూరు నుంచి ఇస్తే ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ తర్జన భర్జనలు జరిగిన తర్వాత లాస్ట్కి ఫైనలైజేషన్ ఏమొచ్చిందంటే బీజేపీ నుంచి కాకపోయినా నర్సాపురం తెలుగుదేశం పార్టీ తీసుకొని వేదో అసెంబ్లీ నియోజకవర్గం ఇవ్వాలనుకున్నారు బీజేపీ. కానీ బీజేపీ వాళ్ళు ఒప్పుకోలేదు. శ్రీనివాస వర్మనే నర్సాపురం నుంచి పోటీ చేయించడానికి సిద్ధమయ్యారు. బీఫామ్ కూడా ఇచ్చేశారు అతనికి. సో దీంతో ఇక ఆల్టర్నేటివ్ లేదు రఘురామకృష్ణరాజుకి. కాబట్టి అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలి, అది కూడా తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేయాలి. సో దాంతో తెలుగుదేశం పార్టీలో చేరారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. అయితే ఇప్పటికే ఉండి నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించి రామరాజుని ప్రకటించారు. అక్కడ రామరాజు ప్రచారం కూడా చేసుకుంటున్నారు. సో ఆ క్రమంలో రామరాజును ప్రకటించిన తర్వాత అక్కడ శివరామరాజు ఆల్రెడీ ఇండిపెండెంట్గా ఒక నామినేషన్ వేశారు. సో దాంతో ఇప్పుడు ఆ శివరామరాజుని పిలిచి మాట్లాడి రామరాజుకు సహకరించాలని చెప్పి కొన్ని రోజులు ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ. ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు రఘురామకృష్ణరాజుని అడ్జస్ట్ చేయాలి కాబట్టి ఉండి నుంచి రఘురామకృష్ణరాజుని నామినేషన్ వేయించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆయన ఏదో 22వ తారీఖున ముహూర్తం పెట్టుకున్నట్టు తెలుస్తుంది, 22వ తారీఖు వేస్తారని. కానీ ఈ లోపలనే శుక్రవారం రోజు రఘురామకృష్ణరాజు సతీమణి నామినేషన్ వేయటం జరిగింది. అక్కడ ఇండిపెండెంట్గా ఒక నామినేషన్ అయితే వేశారు. సో నామినేషన్ అయితే వేయచ్చు. తర్వాత 25 నామినేషన్ చివరి రోజు, తర్వాత బీఫామ్ తర్వాత ఇవ్వచ్చు, సబ్మిట్ చేయొచ్చు బీఫాము. సో కాబట్టి ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఏమైనా ట్విస్ట్ ఇస్తారా, అసలు అసెంబ్లీ నుంచి పోటీ చేయకుండా ఆయన డ్రాప్ అయ్యి ఆయన వైఫ్ చేత పోటీ చేయించడం అవకాశం ఉందా అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ రఘురామకృష్ణరాజు కనుక అక్కడి నుంచి పోటీ చేస్తే ఉండి నుంచి రెబల్గా ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే రామరాజు ఉన్నారో ఆ రామరాజు మళ్ళీ ఇండిపెండెంట్గా దిగే అవకాశం ఉంది బరిలోకి. ఆల్రెడీ ఇప్పటికే శివరామరాజు ఒక రెబల్ ఉన్నారు ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి. ఇప్పుడు మళ్ళీ రామరాజు కూడా తోడైతే, శివరామరాజుకి రామరాజు కూడా తోడైతే అప్పుడు రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్న. సో కాబట్టి ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు అయితే ఉన్నారు. వాస్తవంగా ఆయన స్టేచర్కి సంబంధించి లోక్సభలో ఉండాలి, లోక్సభకి వెళ్ళాలి, లోక్సభ నుంచి పోటీ చేయాలి. కానీ ఆయన అసెంబ్లీకి పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ అసెంబ్లీకి కూడా ఉండి నియోజకవర్గం అనేది అది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ, స్ట్రాంగ్ హోల్డ్ ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ. అక్కడి నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేస్తున్న సందర్భంలో 2 రెబల్స్ తెలుగుదేశం వాళ్ళు ఇండిపెండెంట్గా చేస్తే ఆయన పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. అందుకే ఆయన చివరి నిమిషంలో ఏమైనా ట్విస్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా మరో 2 రోజుల్లో అనేది ఒకటి ఇప్పుడు చర్చ జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో. సో దీని అంతటి కారణం ఏంటంటే ఆయన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్గా 5 సంవత్సరాల పాటు పనిచేశారు. సో పనిచేసిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోనో బీజేపీలోనో జనసేనలోనో ఏదో ఒక పార్టీలో నుంచి చేరాలి. ఆయన ఏ పార్టీలో చేరలా. చివరి నిమిషం వరకు ఏ పార్టీలో చేరకుండా ఆయన తెలుగుదేశం పార్టీ జనసేన పెట్టినటువంటి మొట్టమొదటి సభ తాడేపల్లిగూడెం, ఆ సభ వేదికగా చేసుకొని నేను నరసాపురం నుంచే పోటీ చేస్తాను, అదే ఈ పార్టీ బీజేపీనా తెలుగుదేశమా లేకపోతే జనసేన ఏ పార్టీ అయినా సరే, పార్టీ ఏదైనా సరే క్యాండిడేట్ మాత్రం నేను నరసాపురం లోక్సభ నుంచి పోటీ చేస్తానని చెప్పి అనౌన్స్ చేశారు. అప్పుడు కూడా ఏదో ఒక పార్టీలో చేరలేదు. సీట్ల షేరింగ్ అయిపోయింది. సీట్ల షేరింగ్లో బీజేపీ తీసుకుంది నరసాపురం. అప్పుడైనా సరే ఆయన బీజేపీలో చేరాల్సింది, బీజేపీలో చేరలా. సో దాంతో బీజేపీ వాళ్ళు ఆయనకి టికెట్ ఇవ్వలేదు. ఎందుకు? ఆల్రెడీ బీజేపీలో చేరినట్టయితే యాస్పిరెంట్స్ లిస్టులో ఆయన పేరు కూడా పంపించుండేవాళ్ళే, అప్పుడు పరిశీలించుండేవాళ్ళే. అలా కాకుండా ఆయన బీజేపీలో చేరకుండా దూరంగా ఉన్నారు. సో యాస్పిరెంట్స్ లిస్టులో లేరు బీజేపీ తరఫు నుంచి. దాంతో బీజేపీలో యాస్పిరెంట్స్ లిస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనౌన్స్ చేశారు. వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా రఘురామకృష్ణరాజుకి ప్రత్యామ్నాయం ఏంటి? తెలుగుదేశం పార్టీ తప్ప మరొకటి లేదు. పైగా ఈ మధ్యలో ఏం చేశారు ఆయన? అసలు కావాలని జగన్మోహన్ రెడ్డి చక్రం తిప్పాడు ఢిల్లీలో, అందుకే నాకు నరసాపురం టికెట్ ఇవ్వలేదు అని చెప్పి ఆయనే ప్రచారం చేసుకుని ఆయనకున్నటువంటి స్టేచర్ని తగ్గించుకునే ఒకలాగా ప్రచారం వెళ్ళిపోయింది. సో దీంతో తెలుగుదేశం పార్టీ అసలు ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడే నాకు ద్రోహం చేశాడు అన్నట్టుగా వాయిస్ వినిపించారు 1-2 రోజులు కొన్ని ఛానల్స్లో. దాని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా రివర్స్ అయ్యారు. సో అసలు ఎటు కాకుండా పోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి తెలుగుదేశం స్టాండ్ తీసుకున్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. సో ఇలా రాజకీయంగా ఒక స్థిరత్వమైనటువంటి ఆలోచన లేనందువల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆయనకి అనేది కొంతమంది అంటూ ఉంటారు. బట్ ఆయన ఏంటంటే యాక్చువల్గా ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం చేసినటువంటి వాళ్ళు మొదటి వరుసలో ఉంటారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆయన రాజకీయంగా వేసినటువంటి కొన్ని స్టెప్స్ ఏదైతే ఉన్నాయో అవి తడబడినట్టు కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా ఆయన స్టేచర్కి లోక్సభకి వెళ్ళాలి. లోక్సభకి వెళ్ళి బీజేపీ తరఫు నుంచి కనుక పోటీ చేసినట్టయితే ఏదో ఒక లోక్సభ నుంచి గెలిచి ఆయన కనుక సెంట్రల్ మినిస్టర్ అయినట్టయితే రాష్ట్ర ప్రయోజనాలకి ఎంతో కొంత మేలు జరిగి ఉండేది. 1. 2, ఇప్పుడు అసెంబ్లీ నుంచి పోటీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి? ఇప్పుడు లోక్సభ ఢిల్లీ స్థాయి నాయకుడు ఇప్పుడు అమరావతి స్థాయికో లేకపోతే ఆంధ్రప్రదేశ్ స్థాయికో దిగిపోవాల్సిన నెసెసిటీ లేదు. అలాంటి ఒపీనియన్ ఆయన అభిమానుల నుంచి వినిపిస్తుంది. అందుకే బహుశా నేను అనుకోవటం వాళ్ళ మిస్సెస్ చేత నామినేషన్ వేయించి చివరి నిమిషంలో విత్డ్రాయల్స్ ఉన్నాయి కదా, 29 విత్డ్రాయల్స్. సో విత్డ్రాయల్స్ లోపల ఆయన బహుశా నేను అనుకోవటం వాళ్ళ మిస్సెస్ని ఏమన్నా అసెంబ్లీ బరిలో నిలబెట్టి ఈయనేమన్నా డ్రాప్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఎందుకనంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు నేను కాదు మా మిస్సెస్ అని అంటే ఉన్నటువంటి రెబల్స్ ఎవరైతే ఉన్నారో రామరాజు కానీ శివరామరాజు కానీ పూర్తిగా తిరగబడేటువంటి అవకాశం ఉంది. రఘురామకృష్ణరాజు అంటే కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు రామరాజుతో మాట్లాడి ఆయనకి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్తాను తెలుగుదేశం పార్టీ నుంచి అని చెప్పి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ అది ఫుల్ ప్లెడ్జర్గా సక్సెస్ అయినట్టు కనిపించట్లేదు. ఇక శివరామరాజు ఆల్రెడీ నామినేషన్ వేస్తున్నారు ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి. బట్ రఘురామకృష్ణరాజు అయితే వీళ్ళిద్దరు కొంచెం వెనకడుగు వేసేటువంటి అవకాశం ఉంది. అందుకే బహుశా రఘురామకృష్ణరాజు తానే నామినేషన్ వేస్తానని చెప్తున్నారా, లేదా చివరి నిమిషంలో మళ్ళీ ఆయన డ్రాప్ అయ్యి వాళ్ళ మిస్సెస్ని బరిలో ఉంచేటువంటి అవకాశం ఉందా అనేది కూడా వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రఘురామకృష్ణరాజు ఒక ట్విస్ట్ అయితే ఇస్తారు 2 రోజుల్లో అని చెప్పి చర్చ అయితే చాలా సీరియస్ జరుగుతుంది. ఆ ట్విస్ట్ ఏంటి అనేది మనం చూడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.